బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పవర్ ఫ్యాన్స్ అవును పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారింది అక్కడ పరిస్థితి. పిఠాపురంలో పుష్ప 2 సినిమా ఫ్లెక్సీలు పోస్టర్లు చించివేతకు గురయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీలు చించేశారని బన్నీ ఫ్యాన్స్ ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. ఫ్లెక్సీల చించివేతపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారింది వ్యవహారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ పుష్ప 2 పోస్టర్స్ ని చించివేయడం ఒక్కసారిగా కలకలం రేగింది. పిఠాపురంలో హై టెన్షన్ అదిగో మీరు చూడొచ్చు. పుష్ప 2 కి సంబంధించి ఆ ఫ్లెక్సీస్ ని చించేశారు. ఒకసారి మీరు ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారింది పిఠాపురంలో వ్యవహారం. పిఠాపురంలో పుష్ప 2 సినిమా ఫ్లెక్సీలు పోస్టర్లను చించివేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ పుష్ప 2 మరికొద్ది గంటల్లోనే ఇక్కడ ప్రీమియర్ షో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పోస్టర్స్ ని అంటించడం జరిగింది, అతికించడం జరిగింది. పోస్టర్స్ ని అలాగే దాంతోపాటు ఫ్లెక్సీస్ చించివేతకు గురయ్యాయి. అక్షర విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎగాదిగా చించేశారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా పూర్తిగా చించేశారనే చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇదే అక్కడ కలకలం రేపుతోంది. కొన్ని చోట్ల అయితే మాత్రం పుష్ప 2 ఆ పోస్టర్స్కి సంబంధించి ఆ ఫేస్ మీరు చూడొచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ ఫేస్ ఆ పోస్టర్కి సంబంధించి ఫేస్ని చించేసిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. మరికొన్ని చోట్ల అదిగో అక్కడ కోరండి ఎవరో ఇగో ఈ విజువల్ మీరు చూస్తే ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నించేద్దాం. అక్కడ ఆ పోస్టర్ అంతా అలాగే ఉంది, కానీ అల్లు అర్జున్ ఫేస్ కి సంబంధించి మాత్రం పూర్తిగా చించేసిన విజువల్ మీరు చూడొచ్చు. ఇటువంటి సినారియో ఉంది. పిఠాపురంలో ఒక్కసారిగా అలజడి రేగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మరికొద్ది గంటల్లోని రిలీజ్ కాబోతోంది పుష్ప 2 కి సంబంధించి. ఈ నేపథ్యంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పోస్టర్ల చించివేత నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇటువంటి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రిమెంబర్ పిఠాపురం ఇటు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచిన నియోజకవర్గం. అక్కడ పోస్టర్లు చించివేత పోస్టర్లు పుష్ప 2 కి సంబంధించి పోస్టర్ల చించివేత కావచ్చు. పోస్టర్లను అక్కడ పూర్తిగా వాటిని అక్కడ మీరు చూడొచ్చు విజువల్ ఎటువంటి సందర్భం ఉందనేది. ఫ్లెక్సీలకు సంబంధించి కావచ్చు లేకపోతే పోస్టర్లు కావచ్చు పూర్తిగా అక్కడ అలజడి రేపాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చించివేత మీరు చూడొచ్చు. అక్కడ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే పోస్టర్లు చించివేశారని కూడా చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారింది వ్యవహారం. ఈ నేపథ్యంలోనే ఇవే మా సినిమాలు అంటే ఒక పోస్టర్ మనం చూసాం. ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పిఠాపురంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గా మారింది. ఫ్లెక్సీల చించివేత వెనకాల ఎవరున్నారు, ఎందుకు చేయించారు, కోరుండి ఎవరైనా చేశారా, లేకపోతే పొలిటికల్ గా అడ్వాంటేజ్ కోసం ఎవరైనా చేసే ప్రయత్నం చేశారా, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరైనా చేయించారా? ఈ కోణంలో కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఈ పోస్టర్లు చించివేత వెనకాల ఏం జరుగుతోంది? మరికొద్ది గంటలను పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? మరి కొన్ని గంటల్లో మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఏదైతే పుష్ప 2 అయితే రిలీజ్ కి అయితే సన్నద్ధం అవుతుంది. ప్రధానంగా తెలిసిందే పుష్ప 1 అయితే మొత్తం రికార్డులు బద్దలుకొట్టి ఈ యొక్క అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు మొత్తం అంతా కూడా ఆ పుష్ప 2 విజయోత్సవం చెందిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క సినిమా కోసం అయితే మొత్తం కొన్ని గంటల్లో అభిమానులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకానాలో పిఠాపురంలో అయితే ఈ యొక్క పుష్ప 2 ఫ్లెక్సీలు చించడం కూడా స్థానికంగా కలకలం రేగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుష్ప 2 దానిపై మొత్తం అంచనాలు మించినటువంటి ఇప్పటికే ఈ యొక్క మొత్తం అందరూ కూడా అంచనాలు మించినటువంటి రికార్డు పొల్లగొడుతుందని ఒక పక్కన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ యొక్క సినిమా ఏ విధంగా ఉంటుందని మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పిఠాపురంలో వాల్ పోస్టర్లు అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ప్రధానంగా రాత్రి వేళ అయితే చించేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన మెగా అభిమానులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పిఠాపురంలో మెగా అభిమానులు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఈ పుష్ప 2 కి అయితే మెగా అభిమానులు మొత్తం అందరూ కూడా కట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. అలాగే ఆ చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పక్కన ఫోటోతోనే మరో పక్కన ఇక్కడ భారీగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. థియేటర్ల వద్ద అప్పుడే మరి కొన్ని గంటలు ఇంకా ఉండగానే ఇక్కడ సందడి వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే మెగా అభిమానులకి అలాగే ఈ యొక్క అల్లు అర్జున్ అభిమానులకి సోషల్ మీడియా వేదిక కొన్నాళ్ళ నుంచి వారైతే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే
దానికి భిన్నంగా ఇక్కడైతే మెగాస్టార్ సంబంధించినటువంటి ఫ్లెక్సీని పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీతో పాటు మొత్తం అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నప్పటికీ ఇప్పుడు ఫ్లెక్సీలు చించడం కూడా వివాదాస్పదంగా మారింది. కానీ ఇక్కడ అభిమానులు ఏమంటారు, అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఇక్కడ అల్లు అర్జున్ అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా ఉంటున్నారు? ఇప్పుడు ఇక్కడ స్థానికంగా రాత్రి అయితే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఈ యొక్క పుష్ప 2 సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లెక్సీలు చించేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలంటారు? ఇది ప్రజెంట్ ఇది హాట్ టాపిక్ గా మారింది ఇది అంతా. సో ఎటువంటి గొడవలు, ఎటువంటి టాపిక్స్ ఏమీ లేవు. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఒకటే, వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. సో ఎటువంటి సోషల్ మీడియాలో కూడా ఇటు కామన్ అవన్నీ. అది రాజకీయాలు, సినిమా పరంగా అయితే అంతా ఒకటే. మేము అంతా కరెక్ట్ గా ఉన్నాం కాబట్టి మేము అది బ్యానర్ కూడా వేయడం జరిగింది. మొన్న నేను పర్సనల్ గా వేసిన నా బ్యానర్లు అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆయన ఎప్పుడు ఉంటారు, మెగాస్టార్ గారు ఉంటారు ఖచ్చితంగా. సో మేము ఎప్పుడు కూడా ఎవరిని వేరు చేయలేదు. సో రామ్ చరణ్ ఉంటారు, మొత్తం చిరంజీవి ఉంటారు, మొత్తం అందరూ ఉంటారు. సో అందరినీ మేము కామన్ గానే చూస్తాం, ఎవరిని వేరు చేయం. సో ఎవరో చేసిన దాన్ని, ఎవరో నెగిటివ్ గా స్ప్రెడ్ చేసిన దాన్ని వేరే విధంగా మాట్లాడి ఇష్యూ కింద చేస్తున్నారు అంతే తప్ప అలాంటిది ఏమీ లేదు. మొత్తం అంతా యూనిటీగానే ఉంటది. మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడు కూడా ఒకటే. చింపేసిన వ్యక్తులు ఎవరనేది కూడా గుర్తించడం కానీ ఏమైనా చేశారంటే అది మొత్తం ఫ్లెక్స్ లో గోడకు సంబంధించిన అన్ని కూడా చింపేసిన పరిస్థితి ఉంది. కేవలం అల్లూరు సంబంధించిన పేస్ ఎక్కడ అవుతుందో పేస్ అయితే మాత్రం చించేసిన పరిస్థితి. ఎలా చూడాలి? ఎవరో గుర్తుపట్టని దుండగులు ఏదో నైట్ తాగిన మొత్తులో గానీ ఎవరో చేసి ఉండొచ్చు. అది పర్టికులర్ గా మనం పకడ్బందీగా వాళ్ళే చేశారని మనం చెప్పలేం కూడా. సో ఎవరో ఏదో ఈడి పేరు మీద వారు వెళ్ళి చేయొచ్చు, ఎట్లన్నా వేరే రీజన్స్ ఉంటాయి. కానీ పర్టికులర్ గా అలా చేయాలని ఏమీ లేదు. సో అలాంటిది ఏమీ లేదు. ప్రెజెంట్ అయితే మాలో అంతా ఒకటే ఉంది, మేమంతా ఒకటే. సో అంతా యూనిటీగా ఉంటాం. సో సినిమా మరి ఏ విధంగా ఉంటది అనుకుంటారంటే, ప్రధానంగా చూసుకుంటే సినిమా భారీ ఇప్పటికే పుష్ప 1 మొత్తం సంచలనం సృష్టించింది. ఇప్పుడు పుష్ప 2 ఏ విధంగా ఉంటది అనుకుంటున్నారు? పుష్ప 2 అయితే భారీ అంచనాలతోనే ఉంది. మొత్తం మెయిన్ మాస్ జాతర సీన్, ఎక్కువ 25 minutes ఎపిసోడ్ అది. సో ఎందుకంటే దాన్ని బట్టి ఎక్కువ రికార్డు స్థాయిలో ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 crores ఆల్రెడీ క్రాస్ చేసాం. దీన్ని బట్టి మాక్సిమం 200 crores 2000 crores మాక్సిమం ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కంపల్సరీ మాస్ జాతర అనేది చూడొచ్చు. ఈ రోజు నైట్ 9:30కి ప్రీమియర్ షోస్ అయితే మనం ప్లే చేస్తున్నాం. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఇప్పుడు ఏదైతే చింపిన దానిపై కంప్లైంట్ చేయడం కానీ, ఏదన్నా ఫిర్యాదు ఎవరికైనా ఇవ్వడం కానీ చెప్పడం జరిగిందా? అలాంటిది ఏమీ ఉండదు. మేము ఎవరికి ప్రీమియర్ అలాంటి ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఎవరో ఏదో చేసిన దాన్ని మనం రీక్రియేట్ చేసి మనం దాన్ని నెగిటివిటీని ఎక్కువ చేయకూడదు. ఎక్కడిదో అక్కడితో వదిలేసి మనం చేసుకుంటే పని మనం వెళ్ళిపోవాలి అంతే తప్ప మన పిట్టపర్లో ఎప్పుడు కూడా ఎలాంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాకు ఎలివేట్ ఇష్యూ లేదన్నా. అది ఎవరు చేశారో మనకే తెలియదు. ప్రత్యేకంగా పాయింట్ ఆఫ్ చేసి అనడం మనం అనలేం కదా. ఎవరో చెయ్యొచ్చు, పక్కా గొడవలు పెట్టచ్చు. ఇంకా ఇలాగ గొడవలు పెట్టే వాళ్ళు 3 మంది ఉంటారు. మాకు అలాగైతే ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు మేము ఒకటి వాళ్ళ ముందు ఆకిస్తాలు వెళ్తాం, వాళ్ళు మాకు ఆకిస్తే మాకు వస్తారు. అంతే జరుగుతుంది ఇప్పటి నుంచి. ఇది ఏదో చెయ్యాలి, ఏదో ఫ్రెష్ చేయాలి, న్యూస్ చేయాలి, సినిమా అంతా సందర్గానే జరుగుతుంది. ఏదో చెయ్యాలని చేయడం తప్ప ఎవరో కావాలని దాని వల్ల ప్రతి విషయం లేదు. మేము దాన్ని పట్టించుకోలేదు కూడా. ఎలాగో జరుగుతుంది. ఎక్సల్ చింపేయడం వల్ల సినిమా ఆగదు. ఎలాగో జరుగుతుంది. ఇంకా అదే మేము ఇండస్ట్రీ ఉన్నాం అంతే. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలా జరగడం మరి కొంచెం ఇది వివాదాస్పదంగా అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. ఇది క్రియేట్ చేస్తున్నారు. ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు కదా. ఫ్యాన్స్ చేయరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంచోళ్ళే, అల్లు ఫ్యాన్స్ మంచోళ్ళు, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. ఎవరు చేస్తున్నారో తెలియదు. అంటే మిగతా ఎవరు చేస్తున్నారు కదా, ఏదో క్రియేట్ చేయడానికి చేస్తున్నారు, ఇష్యూ పెంచడానికి, ఏదో టాపిక్ హైలైట్ అవ్వాలి, చెయ్యాలి అని చేస్తున్నారు తప్ప దీని ఇష్యూ ఏం లేదు. అంతే. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలంటారంటే, అక్కడ ఇద్దరికి పడడం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలంటారు? అది మనం ఎలా చూడాలంటే జనాలు సైకాలజీ ఒక్కొక్కరు ఒక రంగా అర్థం చేసుకుంటారు అంతే. అది మనిషి అర్థం చేసుకోవడం బట్టి ఉంటది. అది ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఇద్దరికి పడవట్లేదని మనం అనుకోకూడదు. ఎందుకంటే టికెట్లు రేట్స్ కోసం కూడా ఆల్రెడీ మీట్ అయ్యారు. మైత్రి మూవీస్ నుంచి బన్నీ గారి దగ్గర నుంచి కూడా ఆల్రెడీ వెళ్ళారు, మీటింగ్ అయ్యారు. సో దాని ప్రకారంగానే నిన్న ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి ఆయన ట్వీట్ కూడా చేశారు. అలాంటిది ఏమీ లేదు. ఆయన దగ్గర నుంచి కూడా ఆల్రెడీ విషెస్ కూడా వెళ్ళి నెక్స్ట్ సక్సెస్ మీట్ లో కూడా అలాంటి ఇంకా ఎన్నెన్నో కూడా చూస్తాం మనం కూడా. వాళ్ళిద్దరిని కాంబినేషన్ కూడా ఇంకా ముందు ఇంకా చాలా జరుగుతాయి. సో అలాగే నెగిటివిటీని మనం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా వెళ్తే దాన్ని మనం మంచిగా చూసుకోవచ్చు. మెగా ఫ్యామిలీ అంతా ఒక యూనిటీగా ఉంటుంది.
గతంలో అంటే వివాదాస్పదంగా కొన్ని కామెంట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి వాటిని మరి ఇవన్నీ కూడా మెగా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి సినిమా చూసే అవకాశం ఉందంటారు. డెఫినెట్లీ అందరూ 100% వస్తారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమాని చూసి వెళ్తారు. ఎందుకంటే అది నేను చెప్తున్నానంటే సినిమా ఆల్రెడీ వచ్చిన టాక్ని బట్టి కూడా అది ఖచ్చితంగా ఇది ఒక ఫ్యామిలీ సినిమా చూడాలని వాళ్ళకి పైన ఏదన్నా ఉన్నా కానీ ఇన్సైడ్ ఖచ్చితంగా అల్లు అర్జున్ చూడాలి, అల్లు అర్జున్ సినిమా చూడాలి అని వాళ్ళకి ఉంటది. కాకపోతే పైకి ఏదో చిన్న నెగిటివిటీ ఇట్లా చేయడం వల్ల దాన్ని అలా వాళ్ళు చూసుకుంటున్నారు అంతే తప్ప ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత 100% వాళ్ళు వచ్చి చూస్తారు. ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. బన్నీ సినిమా వచ్చింది మా ఫ్యామిలీ నుంచి, మంచి నేషనల్ అవార్డు కూడా వచ్చింది రీసెంట్ గా. సో నెక్స్ట్ ఇంకా అవార్డులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. గతంలో ఏం పేకలేం బెదర్ అంటూ PK2 కూడా ఈ విధంగా గతంలో పెట్టి దీని మీద డిబేట్లు కూడా జరిగాయి. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వివాదాస్పదంగా వచ్చిందంటారు. అది కొంతమంది అలా పెట్టారు. ఎందుకంటే నేను నంద్యాలలో ఆ రోజు వెళ్ళినంత ఇష్యూ వల్ల సో కొంతమంది ఏరియాలో అట్లా చేయడం జరిగింది. సో ఇంతకు ముందు వాళ్ళు అలా చేయడం వల్ల వీళ్ళు అట్లా చేశారు అంతే తప్ప ఎవరు కావాలని ఎవరు అలా స్ప్రెడ్ చేయలేరు. ఎందుకంటే చేయాలనుకుంటే ఎవరన్నా చేస్తారు కానీ అది ఎవరు కావాలని చేయరు. ఒకరి దగ్గర నుంచి ఒకరు వస్తుంది. కానీ అలా మేము ప్రజెంట్ ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు రాలి కాబట్టి అంతా యూనిటీగానే ఉంది, అంతా కూడా వస్తుంది. అన్నిట్లో మన మెయిన్ బ్యానర్ ఎంట్రన్స్ లో ఆయన ఫోటో ఉండదు, లోపల కూడా మెయిన్ బ్యానర్ లో కూడా ఆయన ఫోటో ఉంటది. ఖచ్చితంగా ఆయన ఫోటో లేకుండా మీరు నా సినిమాలు ఎప్పుడు కూడా అల వైకుంఠపురం కానీ, నా పేరు సూర్య కానీ, పుష్ప 1 లో కానీ ప్రతి దాంట్లో కూడా మెయిన్ బ్యానర్స్ లో ఎక్కువ పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ ఖచ్చితంగా ఫొటోస్ ఖచ్చితంగా ఉంటాయి 100%. కొంతమంది సినిమాని బ్యాన్ చేస్తున్నామని కొంతమంది కూడా రకరకాలుగా అంటారు కదా, దాన్ని అది అవే అవకాశం ఉందంటే సాధ్యం అవుతుందంటారా? అది అసలు అట్లాంటి అసాధ్యం. అది అట్లా అనుకోవడానికి కూడా లేదు, ఆ ఛాన్స్ లేదు, అసలు లేదు, అవ్వదండి. మొత్తం అందరూ తీసుకున్నారు టికెట్లు. అలా ఎవరు వీళ్ళే తీసుకున్నారు, వీళ్ళే కొనుక్కున్నారు. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, చిరంజీవి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్స్ తీసుకున్నారు. అండ్ ఆల్రెడీ వచ్చిన టికెట్స్ అన్ని కూడా సేల్ అయిపోయినాయి. ఆ టికెట్స్ కూడా ఏమి లేవు ఇప్పుడు. ఆల్రెడీ రేపు మార్నింగ్ వచ్చే షోస్ ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఎక్స్ట్రా రిమైనింగ్ మెంబర్స్ ఏమైనా మిగిలిన. చెప్పండి, ఎలా చూడాలంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నావు, పుష్ప 2 మీరు వస్తున్నారు అప్పుడు చూడండి. వెళ్దామండి. మరి ఇద్దరికి కూడా వారు జరుగుతుందో పక్కన సోషల్ మీడియా వేదికగా ఇద్దరికి పడదా లేదని ప్రచారం జరుగుతుంది, దాన్ని ఎలా చూడాలంటే? వాళ్ళు బాగానే ఉంటారు, కాకపోతే మధ్యలో కొట్టుకుంటారు అంతే. వాళ్ళ బలంగా వాళ్ళు బాగా ఉన్నారు, వీళ్ళే మధ్యలో ఫ్లెక్సీలు చింపేశారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఫ్లెక్సీ చింపేశారా? పోస్టర్లో పుష్ప 2 సంబంధించి ఫ్లెక్సీలు చింపేశారు కొంతమంది. అంటే గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని గొడవలు పెట్టడం కోసం అంటారా, మామూలుగా జరిగిందంటారు? అది ఎవరు చేశారని మనకు తెలియదు. మరి దాన్ని బట్టి మనం ఎవరిని అన్నకి సరిపోం, చేసిన వాడు తెలియదు అంతే. అందుకని మనం ఏం చేయలేం. వస్తున్నామండి, వస్తారండి. ఇంకా ఎంతమంది నచ్చిన ఇప్పుడు ఇంకా రావచ్చు, ఎవరు అంతే. ఫ్లెక్సీలు కట్టడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ముందు వస్తున్నారు పవన్ కళ్యాణ్ సంబంధించిన? నాకు తెలియదండి, నేనైతే ఇప్పుడు వచ్చాను సినిమా టికెట్ కోసం చెప్పి వచ్చాను నేను అంతే. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ సంబంధించిన నియోజకవర్గం కావడంతోనే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే మెగా అభిమానులు కూడా ఎప్పుడు పిఠాపురం ఈ వెంకటేశ్వర థియేటర్ వద్ద అయితే ఫ్లెక్సీలు అయితే కడుతుంటారు. ఆ విధంగానే ఇక్కడ ఆయనకి మొత్తం మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీతో పాటు పుష్ప 2 సినిమా వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం అంటూ పెట్టారు. కానీ మరో పక్కన ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క గోడకు వేసినటువంటి ఫ్లెక్సీలు చించడం స్థానికంగా కలకలం రేపుంది. పుష్ప 2 సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అయితే రాత్రులు అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే చింపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కావాలని ఉద్దేశపూర్వకంగానే కొంతమంది రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేశారని మేము ఏం పట్టించుకోకుండా మెగా అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మొత్తం అల్లు అర్జున్ అభిమానులు అందరూ వచ్చి సినిమాని అయితే విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సందడి వాతావరణం అయితే అప్పుడే పిఠాపురం నియోజకవర్గంలో పుష్ప 2 సంబంధించినటువంటి ఈ యొక్క సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ